నల్గొండ జిల్లా హనుమూల మండలం ఇబ్రాయిపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో తల్లి కూతుర్లను కంట్లో కారం కొట్టి అతి దారుణంగా తన వ్యవసాయ పొలంలోనే హత్య చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ హత్య మొత్తం కూడా ఎవరైతే రుద్రాక్షి, లవణ్య, సుమలత ఉన్నారో వాళ్ళకు సంబంధించిన తోటి ఆడపడుచులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఇప్పటికే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కూడా లొంగిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ఈ రుద్రాక్ష సుమలత ఉన్నదో, రుద్రాక్ష సుమలతకు వాళ్ళ భర్త కొన్ని సంవత్సరాల క్రితంగా చనిపోవడంతో చిన్న పాపను పెంచుకుంటూ కూడా ఆమెకున్న ఈ 10 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో, ఆడపడుచులు కూడా మాకు కూడా ఇక భూమి కావాలని కూడా ఈమె మీద పలుసార్లు సందర్భాల్లో కేసులు పెట్టడం, కోర్టులో కేసులు పెట్టడం కూడా జరిగింది. దానిలో కూడా కోర్టు కూడా మొన్నటికి ఎవరైతే ఈ లవణ్య మైనర్గా ఉన్న లవణ్య మేజర్ అయిన తర్వాత ఆమెకు కూడా 8 ఎకరాల వరకు కూడా ఆ కోర్టు భూమి పట్టా చేసిన క్రమంలో కూడా ఇక మాకు భూమి రాదన్న ఉద్దేశంతో ఎవరైతే ఈ ఆడపడుచున్నారో ఆడపడుచులు ఎట్లనైనా హత్య చేసి ఎట్లైనా కలిసి హత్య చేయాలని కూడా ఒక ప్లాన్ ప్రకారం నిర్ణయించుకొని ఈరోజు ఎవరైతే మనం ప్రస్తుతము వెనకాలనే ఇద్దరు బాడీలు కూడా ఉన్నాయో ఆ 10 ప్రదేశంలో వాళ్ళ భూమిలోనే ప్రస్తుతం మనం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తం కూడా ఫామ్ ఆయిల్ తోట, మొత్తం కూడా 3 ఎకరాల వరకు కూడా ఫామ్ ఆయిల్ తోట ఉంది. ఉదయం ఫామ్ ఆయిల్ తోటకు రమ్మని వాళ్ళు చెప్పడంతో కూడా తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఇదే ఫామ్ ఆయిల్ తోటకు వచ్చారు. మాట్లాడదాం రమ్మంటే ఇక్కడికి వచ్చిన క్రమంలో ఒకసారిగా వాళ్ళ వెంట తెచ్చుకున్న ఆ కారం పొడిని కూడా వాళ్ళ కళ్ళల్లో చల్లి అతి కిరాతంగా చున్నితో కూడా ఇద్దరు తల్లి కూతురులను ఇద్దరిని కూడా అతి దారుణంగా హత్య చేసి ఇక్కడ పడేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉటావుటన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మొత్తం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీం కూడా మొత్తం ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం కూడా ఊరు మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి భర్త చనిపోయినప్పటి నుంచి కూడా తన పిల్లను పెంచి పెద్ద చేసి చాలా కష్టం చేసి కూడా ఈరోజు ఈ స్థితికి వచ్చిన ఆమెను కూడా అతి దారుణంగా హత్య చేయడం ఏంటని కూడా పలువురు గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి మొత్తం భూ తగాదాలే కారణంగా స్పష్టంగా కనపడుతుంది. మొత్తం కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఉదయమే ఇక్కడికి రమ్మని ఏదో ఫామ్ ఆయిల్ తోట ఉందో ఫామ్ ఆయిల్ తోటకి రమ్మని పిలవడం, వాళ్ళిద్దరు కూడా ఫామ్ ఆయిల్ వచ్చేటప్పుడు కూడా ఎవరైతే ఈ లవణ్య ఉన్నదో లవణ్య కూడా ఆ ఊర్లో ఒక ఇద్దరికి చెప్పొచ్చిందట, మాకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో, ఒకసారి మీ ఊరోళ్ళిద్దరు తీసుకొని రమ్మని చెప్పి వచ్చిందో. వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న క్రమంలో ఒకసారి కూడా వాళ్ళపై ఇద్దరిపై కూడా తల్లి కూతుర్లపై కూడా దాడి చేసి అతి కిరాతంగా హత్య చేయడం జరిగింది. మొత్తం కూడా దీనికి సంబంధించిన డిఎస్పీ పోలీసులు మొత్తం సంఘటనలన్నీ పరిశీలించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే పూర్తి ఇక్కడ అన్ని కార్యక్రమాలు పొందిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఇబ్రాయిపేటలో మర్డర్పై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నాగార్జున సాగర్ నియోజకవర్గం, నల్గొండ జిల్లా. ఇబ్రాహీంపేట విలేజ్ అవుట్స్కట్స్లో అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక ఇద్దరు మహిళలు వాళ్ళది హత్య చేయడం జరిగింది వాళ్ళని. సో దాంట్లో రుద్రాక్షి లావణ్య, రుద్రాక్షి సుమలత వీళ్ళిద్దరు కూడా తల్లి బిడ్డలు. వీళ్ళని పొలంలో పనిచేస్తుండగా మాకున్నటువంటి ప్రైమరీ మన ఎవిడెన్స్ ప్రకారము వాళ్ళని స్ట్రాంగులేషన్ చేసి అంటే మెడకి క్లాత్ తోటి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా అనిపిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్, తర్వాత వీళ్ళ ఆడబిడ్డలకి ఉన్నటువంటి పంచాయతీ దీనికి కారణమని ప్రైమరీగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఇంకా మాకు సీన్కి క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ వస్తున్నాయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వేరే అవుతాయి. తర్వాత మా ఆఫీసర్స్ కూడా అందరూ దీని ఇన్వెస్టిగేషన్ పనిలో ఉన్నారు. ఈవినింగ్ వరకు మీకు దీనికి సంబంధించిన టోటల్ క్లారిటీ కూడా, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా జరిగింది, దీని మోటివ్ ఏంటి, అసలు ఈ మర్డర్కి ఉన్నటువంటి కరెక్ట్ మోటివ్ ఏంటి, ఈవినింగ్ వరకు మాకు కొంత క్లారిటీ వచ్చేస్తుంది దీంట్లో. సో ప్రస్తుతానికి ఈ జరిగిన ఇద్దరు మహిళల హత్య కూడా భూ తగాదాలని దృష్టిలో పెట్టుకొని విత్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్లో జరిగినటువంటి మర్డర్ లాగా మాకు అనిపిస్తుంది.